ఒక పీఠం ముగ్గురు వీరులు అన్నట్టుగా తయారైంది ఒక పీఠాపురంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో అసలైనటువంటి అధినేత, రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో ఉన్నారు. కానీ అక్కడ ముగ్గురు అయిపోయారు. అవును. ఒకటేమో ఆయన త్యాగరాజు, అతిపెద్ద త్యాగరాజు అని ఆయనకు బిరుదిచ్చి ఆయనకు నమస్కారం పెట్టి ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత సహజంగా ఏమనుకుంటాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా కూటమి ప్రభుత్వం కాబట్టి గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి నేను నిలబడతా అనుకుంటాడు. పైగా ఆయన కొంచెం స్వతంత్రత కూడా ఉంది కదా, స్వతంత్రంగా కూడా గెలిచిన మనిషి, మనం గుర్తించాలి అది. ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి ఉండొచ్చు కానీ గెలిచింది స్వతంత్రంగా గెలిచారు. సో కొంత స్వతంత్ర వ్యక్తిత్వము, తన వనరులు, తన పునాది ఉన్న ఒక మనిషి. ఈ దొరబాబు ఆయన సరే ఆయన వైసీపీలో ఉన్నాడు, పార్టీ మార్పులలో భాగంగా ఓడిపోయాక ఇటు వచ్చి చేరాడు. అసలు అంతకుముందే ఇంకొక బాబు ఉన్నాడు, అసలైన బాబు నాగబాబు దాదాపు దానికి అనధికారిక ఇన్ఛార్జిలాగా ఆయన అంతకుముందు నుంచి అక్కడ